సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకురాబోతున్నారు. తండ్రి కూతురు వీడియోపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్. దీంతో అతడిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరి ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తారు, ఎలాంటి శిక్ష విధిస్తారన్నది కూడా తెలియాల్సిన విషయం. తండ్రి కూతుళ్లకు సంబంధించి అసభ్యకర పదజాలంతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సైబర్ సెక్యూరిటీ చీఫ్ శిఖా గోయల్తో మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం ఇప్పుడు. సోషల్ మీడియా కీచకులపైన అటు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి మేడం సోషల్ मीडिया पे कुछ कमेंट करना उसके बारे में क्या करें? అదే ద మెయిన్ అక్యూజ్డ్ ఈ కేసులో ప్రణీత్ హనుమంతకు మా టీం ఎప్పుడు బెంగళూరులో పట్టుకున్నారు. అండ్ హీఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద లోకల్ మ్యాజిస్ట్రేట్ ఫర్ అ ట్రాన్సిట్ వారెంట్ టు బ్రింగ్ టు హైదరాబాద్. ఓ బాకీ లోగోं का మేడం ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఏదైతే తల్లిదండ్రులు పిల్లలు తర్వాత తండ్రి తర్వాత చిన్నారి కూతురుతో కలిసి ఈ వీడియో చేస్తే ఆ వీడియో మీద అతి నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏదైతే ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేస్తారు. ఈ కేసు పైన అటు పూర్తిస్థాయిలో విచారించి ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. మిగతా సోషల్ మీడియాలో ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామని అధికారులు అంటున్నారు. అయితే ఈ కేసు సంబంధించి ప్రస్తుతానికి ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో అరెస్ట్ చేసిన ప్రణీత్ హనుమంతుని నేరుగా అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి తిరిగి హైదరాబాద్ తీసుకొస్తామని చెప్పి ఇప్పుడే శిఖా గోయల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో రమేష్ వైట్ల ఎన్టీవీ. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్కు తీసుకురానున్నారు. తండ్రి కూతురు వీడియోపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు ఈ కీచకుడు. దీంతో అతడిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులో ప్రణీత్ ను అదుపులోకి తీసుకోవడమే కాకుండా అక్కడ పలు సెక్షన్స్ కింద అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అతన్ని ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్కు తీసుకురాబోతున్నారు. మరి పోలీసుల అదుపులో ఉన్నటువంటి ప్రణీత్ నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరిస్తారు, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, సోషల్ మీడియాలో అంతి నీచంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అన్నది మాత్రం తెలియాల్సిన ఉంది. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు, ఇతనికి ఎటువంటి శిక్ష పడుతుందన్నది కూడా వేచి చూడాల్సిన అంశం.
సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ప్రణీత్ నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టబోతున్నారు? ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకురాబోతున్నారు. ఎప్పుడు తీసుకొస్తారు? ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? ఏదైతే సోషల్ మీడియా కీచకుడైన ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో నమోదు చేసిన కేసు ఆధారంగా అటు ప్రణీత్ని బెంగళూరులో అదుపులో తీసుకున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ అయిన షికాగో కొద్దిసేపు క్రితమే ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ప్రణీత్ హనుమంత్తో పాటు మరో ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేశాం. అయితే దీంట్లో ప్రణీత్ హనుమంతు బెంగళూరు నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అతన్ని అక్కడ బెంగళూరులో అదుపులో తీసుకున్నామని చెప్పడం జరిగింది. అయితే ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో అదుపులో తీసుకున్న పోలీసులు అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరిచి అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రణీత్ హనుమంత్తో పాటుగా మరో ముగ్గురు కలిసి ఏకంగా సోషల్ మీడియాలో ఒక చర్చ పెట్టడం జరిగింది. తండ్రి కూతురు కలిసి ఏదైతే ఉన్న వీడియో పైన అత్యంత నీచంగా అత్యంత అభ్యంతరకరంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ మొత్తంగా ఒక డిస్కషన్ పెట్టడం జరిగింది. దీనిపైన అటు సినిమా హీరోలతో కావచ్చు, తెలంగాణ సీఎం కావచ్చు, లేకుంటే డిప్యూటీ సీఎం కావచ్చు, లేకుంటే విఐపీలు కావచ్చు, లేదా సెలబ్రిటీ కావచ్చు, అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ వీడియో పైన అభ్యంతరకరమైన వీడియో పైన పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే దీనిపైన అటు పోలీసులు సీరియస్గా స్పందించి వెంటనే కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత హనుమంతు ఇటు హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు మీదుగా అటు విదేశాలకు వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అటు బెంగళూరులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెంటనే అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న ప్రణీత్ హనుమంతును వెంటనే అక్కడ కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకురాబోతున్నారు. హైదరాబాద్లో తిరిగి అతన్ని విచారించి కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ప్రణీత్ హనుమంత్తో పాటు మరో ముగ్గురు కూడా అత్యంత నీచంగా ఆ వీడియో పైన చాలా నీచంగా కూడా మాట్లాడడం జరిగింది. చాలా అభ్యంతరకరంగా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. అయితే ఆ ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పి సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ అయిన షికాగోలో చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని తాము అత్యంత సీరియస్గా తీసుకుంటాం. పిల్లలు కావచ్చు, లేకుంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళపైన అత్యంత నీచంగా మాట్లాడుతున్న వారిని ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని అటు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎంతో పాటుగా డీజీపీతో పాటుగా సెలబ్రిటీలు అందరూ కూడా సీరియస్గా తీసుకొని సంబంధిత ఎవరైతే కీచకమైన సోషల్ మీడియాలో అత్యంత కీచకుడైన ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేయడం కూడా అందరూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి ప్రణీత్ హనుమంతుని అదుపులో తీసుకొని బెంగళూరులో అటు కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్ తీసుకురాబోతున్నారు. దేవి, తదుపరి స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రణీత్ విషయంలో అంత నీచంగా ఒక చిన్న పిల్లల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కేవలం సైబర్ సెక్యూరిటీ సెక్షన్స్ కింద అరెస్ట్ చేస్తారా? మళ్ళీ ఇది బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఇది? ఎస్, ఇది మొత్తం కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్. ఎందుకంటే అత్యంత నీచంగా, కిరాతకంగా, అసభ్యకరంగా, అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో చాటింగ్ పెట్టి, సోషల్ మీడియాలో డిస్కషన్ పెట్టి, ఏకంగా కొంతమంది వ్యక్తులతో కలిసి తన ఫ్రెండ్స్తో కలిపి సోషల్ మీడియాలో అత్యంత కిరాతకంగా, నీచంగా, కీచడుగా పాల్పడ్డ ఏదైతే ప్రణీత్ హనుమంతు పైన పోలీసులు తీవ్ర చర్యలు తీసుకోబోతున్నారు. ఇటు హైదరాబాద్ తీసుకువస్తున్నారు. హైదరాబాద్లో తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే ప్రణీత్ హనుమంతు ఏదైతే నీచంగా మాట్లాడాడో అతని పైన కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికైతే సైబర్ సెక్యూరిటీ బ్యూరో యాక్ట్ ప్రకారం సైబర్ లాస్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతనితో పాటుగా మరో ముగ్గురు పైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే బెంగళూరు నుంచి అటు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ప్రణీత్ హనుమంతును పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడనే కోర్టులో హాజరుపరచబోతున్నారు. ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొస్తున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి పోలీసులు సీరియస్గా తీసుకొని చివరికి ట్రాక్ చేస్తే ప్రణీత్ హనుమంతు అటు బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు చూసినైతే తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఉన్నాయి. తాను చేసిన వ్యాఖ్యలపైన తీవ్రస్థాయి నిరసన వ్యక్తమైంది. కాబట్టి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను, క్షమాపణ చెప్తున్నాను చెప్పి ప్రణీత్ హనుమంతు నిన్నే సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఏది చేసినప్పుడు కూడా పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని కూడా ఇప్పటికే రుజువు చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక చాటింగ్ పెట్టి పిల్లలపైన అభ్యంతరకరంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంతు పైన చివరికి పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతను హైదరాబాద్ తీసుకొస్తున్నారు. మిగతా ముగ్గురు పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ. ప్రణీత్ హనుమంతకు మా టీం ఎప్పుడు బెంగళూరులో పట్టుకున్నారు. అండ్ హీస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద లోకల్ మ్యాజిస్ట్రేట్ ఫర్ అ ట్రాన్సిట్ వారెంట్ టు బ్రింగ్ టు హైదరాబాద్. బాకీలో ఇంకా మేడం ట్రై చేస్తున్నాను. మే